నీరు తీస్తే పోయేదేమీ ఉండదని పార్టీ మారిన భాజపా నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. భాజపా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఎస్ మల్లారెడ్డి షాపూర్ నగర్ కుంభం హోటల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ పార్టీ మారినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని అన్నారు. పార్టీ ఉన్నన్ని రోజులు పదవులు అనుభవించి కావాల్సిన అవసరాలు తీర్చుకొని బయటకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎంత బాగా అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసని, ఆయన పేరు చాలు భాజపా అభ్యర్థుల గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు ఉన్నంత వరకు పార్టీ మారే వారితో భాజపాకి ఎలాంటి నష్టం కలగదని స్పష్టం చేశారు మల్లారెడ్డి. జనతా పార్టీ సిద్ధాంతము కార్యకర్తల ఆధారంగా పనిచేసేటటువంటి పార్టీ, వ్యక్తుల మీద ఆధారపడి పనిచేసేటటువంటి పార్టీ కాదు. అనేక దశాబ్దాలుగా కార్యకర్తల యొక్క శ్రమ, త్యాగము, నాయకుల యొక్క నీతి నిజాయితీ ఇవన్నీ కూడా ఇవాళ వెలిసి భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి 300 సీట్ల వరకు తీసుకుపోయినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరింత విస్తృతం చేయాలి, రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, ఈ యొక్క కుటుంబ పరిపాలన అంతం కావాలనేటువంటి ఉద్దేశంతో అనేక వర్గాల వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కోవలోనే మన కుత్బుల్లాపూర్లో కూడా మరి మాజీ శాసనసభ్యుడు లాంటి కొంతమంది భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అయితే కేవలం వ్యక్తుల ఆధారంగా నడిచేటటువంటి పార్టీ ఇది కాదు. వ్యక్తులు రావడం వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదు, పోవడం వల్ల నష్టం జరిగేది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ వల్ల మరి కార్యకర్తల ఆధారంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి కేవలం వ్యక్తులు పోవడం వల్ల ఏదో జరిగిపోతున్నటువంటి భ్రమ ఎవరికైనా ఉంటే అంతకంటే వేరే విషయం ఒకటి లేదు. కాబట్టి ఈనాడు భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరో పోయినరు, ఏదో జరిగిపోతుందనేటువంటి ఒక దుష్ప్రచారం ఏదైతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉంది. గత ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఇదే కార్యకర్తలు, ఇదే నాయకత్వం ఆధ్వర్యంలో 70,000 ఓట్లు జిహెచ్ఎంసీ పరిధిలో, అదేవిధంగా 25,000 ఓట్లు మున్సిపాలిటీలలో రావడం జరిగింది. దాదాపు 1,00,000 ఓట్లు రావడం జరిగింది. అదే ఓట్లు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ మనం ఆ యొక్క బలాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. అంతే తప్ప కొత్త వ్యక్తులు రావడం వల్ల పార్టీ పెరిగింది, పార్టీకి ఒరిగింది అనేది ఏం లేదు.